గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఈ నెల 22వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నారా లోకేష్ యువగలంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. ఈ జాబ్ మేళాకు సుమారు 24 కంపెనీలు రాబోతున్నాయి. 10వ తరగతి నుండి పీజీ చదువుకున్న యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో ఒక దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ పిఆర్ వేరు. కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ని బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళందరూ అర్హులు అవుతారు. లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్తూ అందరూ కూడా దీన్ని మ్యాక్సిమం రీచ్కి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అవునండి, ఇప్పుడు మనకి ఎవరైతే పిల్లలు దేంట్లో నైపుణ్యం తక్కువగా ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో ఆల్రెడీ మనం ప్లేస్ చూడడం జరిగింది. ఈ ఐటీఐ మీద ఇంకా అదర్ సెగ్మెంట్స్ మీద మనకి సాఫ్ట్వేర్లో కోడింగ్ మీద ఇట్లాంటి కొన్ని సెగ్మెంట్స్ని తీసుకొని ఎక్కువ దేని మీద డిమాండ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వాటర్ ప్రాబ్లం ఉన్నది కరెక్ట్ అండి, 100% మీరు చెప్పింది నిజమే. అయితే మీరు స్పందించట్లేదు అన్నది మాత్రం వాస్తవం కాదు. 3 డేస్ నుంచి ఇదే ప్రోగ్రామ్ మీద ఉన్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు మేయర్ గారు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా 2 సమస్యల్ని చూడటం జరిగిందండి. ఒకటి ఏంటంటే స్ట్రైక్ నేపథ్యం, రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లం మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. సో అది మనకి ఇవాళ సాయంత్రానికి లేదంటే మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అయితే మా దృష్టికి రాగానే మ్యాక్సిమం ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది. అండ్ ఈ స్ట్రైక్లో ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2 డేస్లో ఈ ప్రాబ్లమ్ని శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో